తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. స్మార్ట్ మీటర్లు వద్దు తప్పు అని చెప్పి ఉద్యమం చేస్తూ తెలంగాణలో మేము అదే స్మార్ట్ మీటర్లను తెస్తాం, ఉత్తరప్రదేశ్లో పీకేసినాయి తెచ్చి ఈడ పెడతాము అని అంటే ఇది ఏమన్నట్టు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీనా లేదా అది ఊరికొక తీరు పార్టీనా? విద్యుత్ పైన కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఒక విధానం ఉండాలి కదా రాహుల్ గాంధీ గారికి. ఉత్తరప్రదేశ్లో ఏం మాట్లాడుతున్నాడో ఇక్కడ ఇండియాలో తెలంగాణలో కూడా అదే మాట్లాడాలి కదా. అక్కడ వద్దని ప్రియాంక గాంధీ నాయకత్వం వహించి రోడ్ల మీద వారేస్తున్న స్మార్ట్ మీటర్లు తెలంగాణకి ఎట్లా లాభం అవుతాయి, తెలంగాణ వినియోగదారులకు ఎట్లా ఉపయోగమవుతుంది? ఇది రేవంత్ రెడ్డి, బాటి విక్రమార్క లేదా అసలు పై నాయకుడు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. కేసీఆర్ మొత్తుకున్నాడు, అప్పుడే చెప్పిండు, ఎలక్షన్లు అప్పుడే ప్రతి సభలో చెప్పిండు, కాంగ్రెస్ని తెచ్చుకోకుండా మీ పని చీకట్లు అవుతాయి, మీ బతుకు చీకట్లు అవుతాయి, రైతులకు మీటర్లు పెడతాడు అని చెప్పి. మేము ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు, తెలంగాణలోని అన్ని వినియోగదారులు హైదరాబాద్తో సహా ఇవాళ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్న ఈ భవన్తో సహా మీ మీడియా హౌజెస్తో సహా అన్నిటికీ కూడా స్మార్ట్ మీటర్లే వస్తాయి. ఉన్నట్టుగా ఇప్పుడున్న పాత మీటర్లను పీకి అవతల వారేసి 6-7 వేల రూపాయలు మనం నెత్తినేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి పెట్టి ఇవాళ వసూలు చేయరు మనకాడ, కానీ నెల నెల బిల్లులలో వస్తుంది, నెల నెల బిల్లులలో వస్తుంది ఆ కొత్త మీటర్ పెట్టే ఖర్చు. వాడే పెట్టి తెస్తాడు కదా, మనకెందుకు లేనుకుంటారు కొంతమంది అమాయకంగా. కాదు, అది మీ నెత్తినే ప్రతి నెల పడుతుంది. 2 నెలల్లోనే దాని ఖర్చు కూడా కట్టాలి. దాని ఖర్చుతో సహా అన్ని బాకీలు లేకుండా చేసి డిస్కౌంట్లను లాభాల్లోకి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది వాళ్ళ ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం చేస్తున్న దుర్మార్గమైన చర్య. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా రైతులు కావచ్చు, విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున దీని వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మన బతుకులు చీకట్లు చేసే కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రజలు సిద్ధపడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు విద్యుత్ కొనుగోళ్లలో అనేక స్కాములు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా తొందరలోనే మళ్ళీ వివరాలతోని అన్ని బయట పెడతా. వాళ్ళ పంపుడు స్టోరేజ్ కొరకు పెడుతుంది కావచ్చు, లేని హైడల్ ప్రాజెక్టులకు పైసలు కడుతుంది కావచ్చు, పెద్ద ఎత్తున విద్యుత్తులో అక్రమాలు చేస్తూ ఉన్నారు, అక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా దానిపైన కూడా అన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం. మరి వాళ్ళ మాత్రం ఈ ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా ఈ ఆర్డిఎస్ఎస్లో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకుందో, ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పి నాకు 30,000 కోట్ల లోనుకు అవకాశం పోతున్నా సరే నేను మాత్రం చేరను, 30,000 కోట్లు కాదు ఇంకా 30,000 కోట్లు నష్టమైనా సరే నేను రైతాంగం నెత్తిన పిడుగు వెయ్యను, రైతాంగానికి మీటర్లు పెట్టనియను, ఇళ్ళలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టను అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రజల్ని దగా చేస్తుంది, మోసం చేస్తూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ప్రజల్లో విస్తృతంగా తీసుకుపోతాం. దీన్ని ప్రజల చైతన్య స్థాయిని బట్టి ఉద్యమ రూపాన్ని కూడా నిర్ణయించుకుంటాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.